ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్టు ఎలా తయారు చేస్తానో చూడండి. అలాగే మన ఇంట్లో హోమ్మేడ్గా చేసుకునే ధనియాల పొడి కూడా నేను చేశాను. 2 వీడియోలు కలిపి ఒక వీడియోలో అయితే వస్తుంది. అందరూ చూడండి, సపోర్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఎలా చేయాలో చూసేద్దాము. వెల్లుల్లిని అయితే ఒక 10 మినిట్స్ ఎండలో పెట్టేసుకోవాలండి. ఎండిందంటే బాగా దాని మీద ఉండే పొట్టంతా వచ్చేస్తుంది. అల్లాన్ని కూడా ఒక 10 మినిట్స్ అలా వాటర్లో నానబెట్టేసి నీట్గా మట్టి అంతా లేకుండా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. మిక్సీ జార్ తీసేసుకొని కొద్దిగా అల్లము వెల్లుల్లి వేసేసుకొని అందులో అయితే కొద్దిగా పసుపు, ఉప్పు, ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఎక్కువ రోజు నిలువ ఉండడానికి వీలుంటుందన్నమాట. ఇకైతే ఇలాగ నున్నగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఆయిల్ వేస్తే బాగా మెదిగిపోతుందనమాట. ఇకైతే మేము కూడా ఎప్పుడు నాన్ వెజ్ అలా తెచ్చుకున్నాం అనుకోండి ఫ్రెష్గానే చేసేదాన్ని. ఇక స్టార్ట్ అయిపోయింది కదా సమ్మరు. ఇక అల్లం కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎండిపోతూ ఉంటుంది. అదేదో మనం ఫ్రెష్గానే మనం పేస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ దాకా యూస్ చేసుకోవచ్చని ఇలా నీట్గా కడిగేసి నేనైతే అల్లం పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇకైతే ఈ వీడియో తీసింది మా పిల్లలు అనమాట, అందుకే ఇలా ఉంది. అడ్జస్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు. ఇకైతే మనం గ్రైండ్ చేసిన వెంటనే కూడా మనము బాక్స్లో అయితే వేయకూడదు అనమాట. కొద్దిగా చల్లారనివ్వాలి. ఎందుకంటే మనం మిక్స్ చేసినప్పుడు కొద్దిగా వేడిగా ఉంటుంది కదా మిక్సీ, అందుకని వేరే గిన్నెలోకి తీసుకొని ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే అండి మా ఆయన మార్కెట్కి వెళ్ళినప్పుడు అంతా 1/2 కిలో తెచ్చేస్తారు అల్లము. చాలాసార్లు నేనైతే ఎండిపోయిందని పడేసాను కూడా. ఇకైతే మనం అల్లం పేస్ట్ చేసి వేసుకుంటే ఉంటుంది కదా అనేసి నేను హోమ్మేడ్గా అయితే ట్రై చేశాను అనమాట. ఇకైతే నేను మొత్తం మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకొని మళ్ళీ అయితే మనం ఒక గాజు సీసా అన్న లేకపోతే ప్లాస్టిక్ బాటిల్లో అన్న మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్వి సత్తివి పాత్రలలో మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి సిలిం పట్టేస్తుంది అనమాట. టేస్ట్ కూడా అంతగా బాగుండదు. అందుకని ప్లాస్టిక్ గాజు బాటిల్ అయితే స్టోర్ చేసేసుకోండి. ఇలాగ ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 1 మంత్ వరకు నిలువ ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇకైతే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసేదో చూసేద్దాము. ఫస్ట్ అయితే నీట్గా మనము దీంట్లో ఏమన్నా చిన్న చిన్న పుల్లలు కానివ్వండి, మట్టిగడ్డలు కానివ్వండి ఇలాంటివి ఉంటాయి చూసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే మనం ఈ ధనియాలను అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఎక్కువ మంట మీద వేడి చేసామనుకోండి అంతగా ధనియాల పొడి అంత టేస్ట్ ఉండదన్నమాట మన కర్రీలో వేస్తే. అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసేసుకుందాము. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి, ఎక్కువ బయట కొనేది తక్కువ అనమాట. ఇక ధనియాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇకైతే మనం ఒక ప్లేట్ అయితే తీసేసుకొని అందులో వేసేసుకొని వేడి చల్లారే వరకు మనం ఆరబెట్టేసుకుందాం ఫ్యాన్ దగ్గర. ఇలాంటివంతా చేయాలంటే కష్టం అనుకుంటాం కానీ మనము ఏదైనా ఇష్టంగా చేస్తే ఎలాంటి కష్టమో మనకు అనిపించదు. మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము, హెల్తీగా ఉంటాము ఇలా నీట్గా చేసుకోవడం వల్ల. ఇకైతే బాగా చల్లారిపోయాయి కాబట్టి ఇక నేనైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. ఇక ధనియాలు అయితే ఈ మొత్తం మనం గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా నున్నగా ఉండాలండి. మనము జల్లెడ కూడా పట్టాల్సిన అవసరం లేదనమాట. ఇలా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఒక ప్లేట్ తీసేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం డబ్బాకైతే వేసుకొని స్టోర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో అసలు ధనియాల పొడి. మనం హోమ్మేడ్గా తయారు చేసేటి ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయండి. కాకపోతే నిలువ ఉండడానికి ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. 3 మంత్స్ దాకా నిలువ ఉంటుంది అలానే. కాకపోతే నేను ఎక్కువైతే గ్రైండ్ చేయలేదు. ఇప్పుడు నేను గ్రైండ్ చేసింది అయితే 1 వీక్ అయితే సరిపోతుందండి మాకు. మళ్ళీ కావాలంటే మళ్ళీ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరూ అండి ఇలా హోమ్మేడ్గా మన ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోండి, హెల్తీగా ఉండండి. ఓకే అండి. ఇకైతే ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కుకింగ్ వీడియోస్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్ ఏదైనా కానివ్వండి మీకు కావాలనుకుంటే
షార్ట్ వీడియో కింద కానివ్వండి, ఫుల్ వీడియో కింద కానివ్వండి ఒక కామెంట్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా ట్రై చేసి మీకోసం అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను. ఓకే అండి, బాయ్. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.